ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాడు. ఈ వచనం పరిశుద్ధ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన సత్యాలలో ఒకటి. దేవుడు మానవుణ్ణి ఇతర సృష్టిలా కాకుండా తన స్వరూపంలో సృష్టించాడు. దీని అర్థం మానవుడు దేవుని శరీరాకారాన్ని పోలి ఉన్నాడని కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆయన స్వరూపంలో సృష్టింపబడటం అంటే మానవునికి ఆలోచించే శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, నీతి, అవినీతిని గ్రహించే మనస్సాక్షి, ప్రేమించే స్వభావం, దేవునితో సంబంధం కలిగి ఉండగల ఆత్మీయ సామర్థ్యం ఇవ్వబడిందని అర్థం. అందువల్ల ప్రతి మానవునికి ఒక విలువ ఉంది. వయసు, జాతి, భాష, సంపద లేదా స్థానం ఆధారంగా కాదు. దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాడనే కారణంతోనే ప్రతి మనిషి గౌరవించబడవలసిన వాడు. పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడు. ఈ వచనం యొక్క అర్థం ఏమిటంటే దేవుడు మనిషిని ఒక వ్యక్తిగా మాత్రమే ఉంచకుండా పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడు. పురుషునిగాను స్త్రీనిగాను అంటే ఈ రెండు స్థానాలు కూడా దేవుని సృష్టిలో భాగమే. ఇద్దరికి సమానమైన విలువ, గౌరవం మరియు దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించే స్థానం ఉంది. పురుషుడు స్త్రీ కంటే గొప్పవాడు కాదు. స్త్రీ పురుషుని కంటే తక్కువ కాదు. దేవుడు వారికి వేర్వేరు బాధ్యతలు, లక్షణాలు ఇచ్చినప్పటికీ ఇద్దరు ఆయన దృష్టిలో అమూల్యమైన వాళ్లే. వారు ఇరువురు కలిసి జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని ఏర్పరిచాడు. మానవుని యొక్క జీవితం ఉద్దేశం. దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మానవుని జీవితం అనుకోకుండా వచ్చినది కాదు. దేవుని మహిమను ప్రతిబింబించటం, ఆయనతో సహవాసం కలిగి ఉండటం, నీతిగా జీవించడం, ప్రేమతో ఇతరులను చూసుకోవటం, దేవుడు అప్పగించిన బాధ్యతలను విశ్వాసంగా నిర్వహించడం మానవుని జీవిత ఉద్దేశం. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనము మనకిచ్చే సందేశం ఏమిటంటే మన విలువ మన రూపంలో, సంపదలో, చదువులో లేదా ప్రపంచం ఇచ్చే గుర్తింపులో లేదు. దేవుడు తన స్వరూపంలో మనలను సృష్టించినందువల్ల మనం అమూల్యమైన వారము. అలాగే ప్రతి మనిషిని దేవుని స్వరూపాన్ని ధరించిన వ్యక్తిగా గౌరవించడం క్రైస్తవుని బాధ్యత. మన జీవితం దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ వచనంలో మనకు కనబడుతున్న దేవుని ఆశీర్వాదం, మనుషులను సృష్టించిన వెంటనే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇది దేవుడు మానవుణ్ణి శాపం కోసం కాదు, ఆశీర్వాదం కోసం సృష్టించాడని తెలియజేస్తుంది. దేవుని ఆశీర్వాదం అంటే కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు. జీవితం, కుటుంబం, ఆరోగ్యం, శాంతి, ఉద్దేశపూర్వకమైన జీవనం, దేవునితో సహవాసం వంటి సమస్త మేలులను కూడా సూచిస్తుంది. ఇది తర్వాత ఇందులో ఫలించే అభివృద్ధి చెందుడి. దేవుడు మానవులకు ఫలించి అభివృద్ధి పొందుడి అని ఆజ్ఞ ఇచ్చాడు. దీని అర్థం కేవలం సంతానాన్ని పెంచుకోవటం మాత్రమే కాదు. దేవుడిచ్చిన జీవితం, ప్రతిభలు, అవకాశాలు, బాధ్యతలను అభివృద్ధిపరచి ఆయన మహిమకు ఉపయోగపడే విధంగా జీవించాలని కూడా ఈ ఆజ్ఞ బోధిస్తుంది. తర్వాత భూమిని నింపండి. దీనిలో ఉన్న ఇంకొకటి అంశం ఏంటంటే భూమిని మనుషులతో నింపాలని దేవుడు కోరాడు. అంటే భూమి అంతటా వ్యాపించి కుటుంబాలను ఏర్పరిచి సమాజాలను నిర్మించి దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించాలని ఆయన ఉద్దేశించాడు. భూమి అంతా దేవుని మహిమతో నిండాలని ఆయన సంకల్పం. భూమిని లోపరుచుకొని బాధ్యతతో పరిపాలించాలి. ఇందులోది ఇంకొక అంశము భూమిని లోపరుచుకునుడి మరియు అధికారము కలిగిండుడి అనే మాటలు ప్రకృతిని నాశనం చేయడానికి కొరకైన అనుమతి కాదు. ఇది దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని బాధ్యతతో సంరక్షిస్తూ జ్ఞానంతో పరిపాలించండి అనే అర్థాన్ని కలిగి ఉంది. మానవుడు దేవుని ప్రతినిధిగా భూమిని పరిరక్షించాలి, జీవులను ప్రేమతో చూసుకోవాలి, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇందులో ఉన్నది మరొక అంశం అధికారం, సేవ కోసం.
దేవుడిచ్చిన అధికారం సేవ కోసం. దేవుడిచ్చిన అధికారం స్వార్థపూరిత పాలన కోసం కాదు. ఆయన స్వభావాన్ని ప్రతిబింబిస్తూ న్యాయం, ప్రేమ, జ్ఞానం, బాధ్యతతో వ్యవహరించడానికి ఇచ్చిన వరం. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా దేవుడిచ్చిన ప్రతి బాధ్యతను విశ్వాసంగా నిర్వహించడం ఈ ఆజ్ఞ యొక్క ముఖ్య సారాంశం. ఆదికాండము 1:28 మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుడు మనలను ఆశీర్వదించి తన ఉద్దేశాన్ని నెరవేర్చే జీవితాన్ని జీవించడానికి పిలిచాడు. ఆయన ఇచ్చిన వరాలను వృద్ధిపరచాలి, కుటుంబం మరియు సమాజానికి మేలు చేయాలి, సృష్టిని సంరక్షించాలి. ఆయన అప్పగించిన ప్రతి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. దేవుడిచ్చిన అధికారం ఎల్లప్పుడూ సేవతో, ప్రేమతో, బాధ్యతతో ఉపయోగించబడాలి. దేవుడు మనలను తన స్వరూపంలో సృష్టించి మనకు విలువనిచ్చాడు. కాబట్టి ఆయన మహిమను ప్రతిబింబిస్తూ ఆయన అప్పగించిన ప్రతి బాధ్యతను విశ్వాసంగా నెరవేర్చే జీవితంలో మనం జీవిద్దాం.